హాలిడేస్ లో మా పెద్ద పాప 7th క్లాస్ పాపనే కడిచినప్పుడు గిట అందరికి చెప్పిన మండలంలో పోయి ఎంపీడీఓ తోటి గిట చెప్పిస్తే కుక్కలను చంపిస్తే మా పైన కేసులు అవుతాయి బాబు, మీ ఇష్టం, అది మేము చేయలేము అనేసి ఆయన చెప్పేసరికి ఒక 3 years బ్యాక్ ఒక 40-50 మా తండలో ఉన్న కుక్కలను మేమే సొంత డబ్బులతోటి చంపించి పాతి పెట్టించినాం, జేసీబీ తోటి గుంత దొవ్వించి. కానీ ఎవరైనా సరే అధికారులు కానీ కుక్కల మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. చెప్పినా కానీ అంతకు ముందు ఎవరు చర్య కిరాణా షాప్కి వస్తుంటే మధ్య మార్గంలోనే కుక్కలు లాక్కున్నాయని ఆల్రెడీ చింపేసినాయి బాబుని. చిన్న కిరాణా షాప్ వస్తుంటే ఇంటి దగ్గర నుంచి 3 సంవత్సరాల బాబు జరుపుల హోబ్యా అనే తండ్రి వాళ్ళ బాబు నితిన్ అనే బాబు కిరాణా దుకాణంకి వచ్చే సమయంలో కుక్కలు లాక్కొని చంపేసినాయి. వీధి కుక్కలే మొత్తం ప్రాణాలే, ఆల్రెడీ శ్వాస లేదు, అక్కడే ప్రాణాలు. దీనికి ప్రభుత్వం అయినా ఎవరైనా సరే దృష్టి తీసుకెళ్లాలి, పెద్దవాళ్ళ దృష్టికి. ఇటువంటిది మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఇదే ఇప్పటికే చిన్నపిల్లల్ని మనం ఏ రకంగా పెంచుతున్నాం అనేది, ఎంత ఇబ్బందిగా పెద్ద చేస్తున్నాం అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు 3 సంవత్సరాల బాబు చనిపోయిందంటే ఎంత ఇది, దీనిపైన ప్రభుత్వం కోరుతున్నాము.